నందిగామ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తంగిరాల సౌమ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. పట్టణ సెల్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ఫిర్యాదు మేరకు ఐపీసీ 353(279) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎస్సీ సెల్ అధ్యక్షుడైన రాజీవ్ గాంధీ ఫిర్యాదు మేరకు నందిగామ ఎమ్మెల్యే అయిన ముండితోక జగన్మోహన్ రావు గారి మీద సెక్షన్ 79 మరియు 353 క్లాస్ 2 బిఎన్ఎస్ మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడింది. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన తంగిరాల సౌమ్య గారి మీద వ్యక్తిగత దోషణలు చేయడం వలన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిన్న నందిగామ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడైన రాజీవ్ గాంధీ ఫిర్యాదు మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమైంది. రేపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ జరగనుంది. దీంతో ఆయా మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వచ్చి దీనికి సంబంధించి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ అందిస్తున్నారు. మనం ప్రస్తుతము భూత్పూరు మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ అధికారులకు, పీఓలకు, ఓపీఓలకు దానికి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అందిస్తున్నారు. మొత్తంగా 88 రకాల సామాగ్రి, ఎన్నికల సామాగ్రి ఉంటుంది. ప్రతి పీఓ, ఓపీలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అయితే కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అధికారులు, అక్కడ పీఓలు, ఓపీఓలు తరలివెళ్లే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికి కూడా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఎన్నికలకు సంబంధించి ప్రతి సామాగ్రి, అక్కడ రబ్బర్తో పాటు స్టాంపులు, సిరా, దానికి సంబంధించి ప్రతి ఒక్క ఎన్నికలకు సంబంధించిన ప్రతి లిస్టులు కూడా క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి వారి కేటాయించిన విధులకు వాళ్ళు అంటే ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ కేంద్రాలకు కూడా తమకు అప్పగించిన బాధ్యతలు పూర్తిగా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అధికారులు అయితే పనిచేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3వ విడత, మొదటి విడత, 2వ విడతలకు సంబంధించిన ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా పూర్తిగా అయిన నేపథ్యంలో 3వ విడతకు సంబంధించిన కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 3వ విడతకు సంబంధించి మొత్తంగా 563 గ్రామ పంచాయతీలు ఉండగా 5016 వార్డుకు దానిలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 52 సర్పంచులు ఎన్నికలు కూడా ఏకగ్రీవమయ్యాయి. దాంతోపాటు 900 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7 స్థానాలు కూడా ఎన్నికలు వివిధ కారణాలతో ఎన్నికలు కూడా నిర్వహిస్తలేరు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలులో 7 మండలాలు, దానిలో పాటు 158 సర్పంచ్ స్థానాలు జరుగుతాయి. దానికి 18 ఏకగ్రీవమయ్యాయి. దాంతో పాటు మహబూబ్ నగర్ లో 5 మండలాలు, 133 పంచాయతీలు, 10 ఏకగ్రీవాలు, వనపర్తిలో 5 మండలాలు, 87 పంచాయతీలు, 7 ఏకగ్రీవాలు, గద్వాలలో 5 మండలాలు, 75 పంచాయతీలు, 7 ఏకగ్రీవాలయ్యాయి. నారంపేట 5 మండలాలు ఉంటే దానిలో 110 పంచాయతీలు, 10 సంబంధించిన ఏకగ్రీవాలయ్యాయి. మొత్తంగా చూసుకుంటే 52 మంది ఏకగ్రీవాలయ్యాయి. దీనిలో 45 కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా బీఆర్ఎస్ కు 4 అయ్యారు. దీనిలో బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 ఉన్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటే దీనికి సంబంధించి ఇక్కడ ఎన్నికల అధికారి కూడా ఉన్నాడు, శివేంద్ర ప్రసాద్. తెలుసు ఎట్లా చేస్తున్నారు. All the arrangements at Bhutpur have been made and we are following up with the MPDO of the country. సార్, మొదటి విడత, 2వ విడత ప్రశాంతంగా జరిగింది. 3వ విడత ఎలా జరుగుతుంది సార్? We are planning, we are ensuring that it will be peaceful election for ఇది ఇట్లా అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎక్కడికక్కడే బందోబస్తును ఏర్పాటు కూడా చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక్కడ జిల్లా కలెక్టర్లు కానీ, దానికి సంబంధించిన జాయింట్ కలెక్టర్ కానీ ఎన్నికలకు సంబంధించిన ప్రతి సెంటర్ను పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొదటి విడత, 2వ విడతలో ప్రశాంతంగా జరిగే ఎన్నికలు 3వ విడతలో కూడా ఖచ్చితంగా ప్రశాంతంగా జరిగేలా, ప్రతి ఓటరు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకేలా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. మరో కొన్ని గంటల్లోనే 3వ విడతకు సంబంధించిన ఎన్నికలు రేపు అంటే పోలింగ్, కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు కూడా వాళ్ళ భవిష్యత్తును తేలే అవకాశం ఉంటుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ గురించి. వెంకటేష్, మహబూబ్ నగర్.